హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే చూస్తారు. ఒక మంచి రెసిపీ, ఆర్గనైజేషన్, యాజ్ యూజువల్ నా నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్ కూడా ఉంటుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే మార్నింగ్ వచ్చి చూస్తే బాగా వర్షం పడుతుంది. విండ్ చూడండి ఎలా వస్తుందో. ఇక్కడైతే నేను మీకోసం ఒరిజినల్ సౌండే ఉంచేసాను. అంత గాలి వర్షం నిన్న నైట్ 12:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా తగ్గలేదు. బట్టలు అస్సలు ఆరట్లేదండి. ఇల్లంతా బట్టలు, చాలా చిరాకు వచ్చేస్తుంది. వర్షాలు ఏవైనా ఒక లిమిట్ వరకే పడాలి, శృతి మించితే బాగోదన్నట్టు అలా ఉంది పరిస్థితి. అయితే నేనైతే వచ్చి గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాను. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా మన ఇంట్లో పనులు, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ పని అయితే మనం చేసుకుంటూనే ఉండాలి కదా, వాటికి రెస్ట్ ఉండదు. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి లంచ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను. ఇక్కడైతే చోలే బాయిల్ చేయడానికి పెట్టాను, దేవుడికి నైవేద్యంగా, ప్లస్ మాకు కూడా ప్రోటీన్గా తినచ్చు అన్నట్టు. ఆ తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి సొరకాయ టమాటో కర్రీ అయితే చేశాను సింపుల్గా. ఆ రెసిపీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. మీలో ఎంతమంది మల్టీ టాస్కింగ్ చేస్తారు అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఈలోగా ప్యాన్ పెట్టేసి మిగతా వెజిటేబుల్స్ కట్ చేస్తూ యాడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక చోట కూర్చొని ప్రశాంతంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకొచ్చి అప్పుడు కుకింగ్ చేస్తారు. నేనైతే అలా కాదండి, నేను మల్టీ టాస్కింగ్ టైపే. ముందు ఆనియన్స్, మిర్చి అలాంటివి కట్ చేసేసుకుంటాను. అవి ఫ్రై అయ్యేలోపు టమాటోస్, వెజిటేబుల్స్ అలా కట్ చేసేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే కాఫీ కోసం పాలు పెట్టేస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది లేవడానికి, చల్లగా ఉండటం వల్ల. అందుకని కర్రీ కన్నా ముందు కాఫీ పెట్టేస్తున్నాను. చూసారా పాలు అయితే ఎలా ఉన్నాయో? ఇవి చూస్తే భలే ఉంటుందండి అసలు. ఇక్కడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఇగురు కర్రీ కదా, సో పోపు దినుసులు ఏం వేయను. డైరెక్ట్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, బాగా కాదులేండి కొంచెం అలా ఫ్రై చేసుకొని అందులో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేయండి. పసుపు, ఉప్పు యాడ్ చేశాక ఆనియన్స్ ఫ్రై అవుతాయి. సో అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం లిడ్ అయితే క్లోజ్ చేయండి టమాటోస్ మగ్గడానికి. ఇంకా మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు నా వ్లాగ్స్? మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా? ఆ విజయవాడ పరిస్థితి ఏంటండి? అంత దారుణంగా ఉంది అసలు, ఎంత బాధగా ఉందో చూస్తుంటే. మీరు ఎవరన్నా అక్కడ దగ్గరలో ఉన్నట్లయితే మీ వంతు సాయం తప్పకుండా చేయండి. ఇక్కడ టమాటోస్ అయితే మగ్గిపోయాయి. నేను ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఆ తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇక్కడ మీరు సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ ఇచ్చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. నేను వెజ్ కర్రీస్ ఇలా సింపుల్గా చేయడానికే ప్రిఫర్ చేస్తానండి. అప్పుడే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్, టేస్ట్ మనకు తెలుస్తాయి. ఎక్కువ మసాలాస్, స్పైసెస్ వేసుకుంటే ఏంటో మరి దొరకంగా అనిపిస్తుంది, నాకు నచ్చదు. సో వెజ్ కర్రీస్ నేను ఇలా సింపుల్గానే చేసేస్తాను. అవే మేము రోటీలో కూడా ఈజీగా తినేస్తాం, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది రోటీలో కానీ చేశాను. ఆఫ్టర్నూన్ మా పాప లంచ్ కోసం బెండి ఫ్రై కూడా చేశాను. బెండి ఫ్రై అందరూ చేసేదేగా, ఆ రెసిపీ నేను షూట్ చేయలేదు. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. రోటీ చేసేస్తున్నాను. ఈ మధ్య కంటిన్యూస్గా టైం ఉండట్లేదని చపాతీ చేసేస్తున్నానండి రోజు. మా హస్బెండ్ ఏంటి రోజు చపాతీ పెడుతున్నావు, రోటీ పెట్టాను అంటున్నారు. సరే కదా అని ఈరోజు రోటీ చేస్తున్నా, అంటే పుల్కా అదైతే చేసేసి బాక్స్ ప్యాక్ చేసేస్తే నాకు తర్వాత పనులు తర్వాత ఉన్నాయి. ఇక్కడ చూడండి రోటీ ఎంత బాగా పొంగుతుందో. బాగా పొంగింది కదా. ఇలా పొంగందే నాకు అసలు తినాలనిపించదండి రోటీ. ముందు చూడడానికి బాగోదు, తర్వాత తినడానికి బాగోదని నా ఫీలింగ్. ఇక్కడైతే లంచ్ బాక్స్లో ఒక రుక్కేసేద్దాం, వచ్చేయండి. సొరకాయ టమాటో కర్రీ, రోటీ, చెన్నా బాయిల్ చేశాను కదా, చోలే అవైతే పెట్టాను, కర్డ్ పెట్టాను. ఇంకెక్కడైతే నేను దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఏం క్లిప్ షూట్ చేయలేదండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మా పాపనైతే చదివిచ్చేసాను, ఎగ్జామ్ ఉంది కదా. ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను, మెమరీ క్వెస్ట్ అని అనుకుంటున్నారా? ఏంటి గిఫ్ట్ ర్యాప్ చేసేస్తుంది ఎవరి కోసం అని కూడా అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, మా పాపకి ఈరోజు ఒక బర్త్డే ఇన్విటేషన్ ఉందండి మా టవర్లోనే, మా కింద ఫ్లోర్లో. ఆ పాప కోసం అయితే బర్త్డే గిఫ్ట్ నేను మిడిల్ ఆఫ్ ద వీక్ వచ్చింది అండ్ వాళ్ళు ముందుగా ఇన్ఫామ్ చేయలేదు. సో నేను జెప్టోలో అయితే తెప్పించేసాను ఈ గేమ్, మెమరీ క్వెస్ట్. బాగుంటుంది మెమరీ గేమ్. ఇలాంటి గేమ్ మా పాప దగ్గర కూడా ఉంది, ఈసారి ఎప్పుడు నేను షేర్ చేస్తాను.
సో ఇలా అయితే గిఫ్ట్ ర్యాప్ చేసేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా గిఫ్ట్ ర్యాపింగ్ ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనం పిల్లల కోసం అన్ని పనులు చేసుకోవాలి కదా. నేను చిన్నప్పుడు నా బుక్స్ కవర్స్ కూడా వేసుకునేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు మా పాప కోసం నేను గిఫ్ట్ ర్యాపింగ్ కూడా ఇంట్లోనే చేసేస్తున్నాను. పిల్లల కోసం అన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ నాన్న. బాయ్. బాయ్. చూసారుగా తనైతే వెళ్ళిపోయింది. కింద ఫ్లోర్ కదా అందుకే వెళ్ళిపోయిందండి, లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను తెలుసా, ముందు రోజు ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా, ఫేస్ గ్లో చూసారా ఎంత బాగుందో, క్లియర్గా అనిపిస్తుంది ఫేస్. నేను ఇక్కడ ఫేస్కి ఏం అప్లై చేయలేదు, జస్ట్ స్నానం చేసి పూజ కోసం రెడీ అయిపోయాను. ఇంకా ఇక్కడేంటా మళ్ళీ చూపించేస్తుంది అనుకుంటున్నారా, ఆర్గనైజింగ్ లేకుండా ఏదో ఒకటి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయకపోతే మనకైతే రోజు బాగుండదు కదా. సో పాప అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను, నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది. సో నేను బెడ్ సైడ్ టేబుల్ అయితే సర్దేద్దామని వచ్చేసాను. చాలా మెస్సీగా ఉంది. మొన్న మండే రోజు ఇది మిస్ అయిపోయింది, ఇంకోపిక అయిపోయింది నాకు. సో ముందుగా దాని మీద ఉన్నవన్నీ తీసేసి క్లీన్ చేసి, ఇవి నేను చెప్పాను కదా సోఫా కవర్ సోఫాకి వాడట్లేదని, ఇలాంటి వాటి మీద వాడేస్తూ ఉంటాను. అలా అయితే దాని మీద ఉన్నవన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఈ బాస్కెట్ చూసారా మీరు, ఇది తను రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేప్పుడు రెడీ అవ్వాల్సినప్పుడు ఏమేం కావాలో అవన్నీ బాస్కెట్లో పెట్టేస్తాను. సో తను డ్రెస్తో పాటు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటే ఈజీగా కోంబు, రబ్బర్ బ్యాండ్స్, తనకి హెయిర్ క్లిప్పు, స్నానం చేసేప్పుడు హెయిర్ టై చేసుకోవడానికి స్టిక్కర్స్ అవన్నీ అందులో ఉంటాయి. ఇంక సెకండ్ దానికైతే వచ్చేసాను క్లీన్ చేయడానికి. ఇక్కడ అన్నీ మా ఇంట్లో ఉన్న కేబుల్స్, స్మార్ట్ వాచ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మీకు ఒకటి చూపించాను చూసారా, అది లింట్ రిమూవర్. ఇక్కడ చాలా అవసరం, మేము వింటర్వేర్ ఎక్కువ వాడతాం కదా వింటర్లో, దానికి ఉన్న లింట్స్ రిమూవ్ చేసుకోవడానికి నేను ఆన్లైన్లోనే తెప్పించాను, చాలా బాగా వర్క్ అవుతుంది. అవన్నీ ఆర్గనైజ్ చేశాను. ఇంకా థర్డ్ షెల్ఫ్కి వచ్చేసేసరికి ఇక్కడ అన్నీ మా పాప మెడిసిన్స్ అయితే ఉంటాయి. మెడిసిన్స్ ఏంటి చూసారా, మార్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ ఏవేవో పడేసింది, అవన్నీ తీసేసి నీట్గా అయితే సర్దేస్తాను నేను. ఇంకా మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే మనకి ఇన్స్టా అకౌంట్ అయితే ఉందండి, మీరు నాకు అక్కడ డిఎం చేయొచ్చు, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ బ్యాగ్ చూసారా, ఇది ఎప్పుడైనా మేము ట్రావెల్ చేసేప్పుడు తన మెడిసిన్స్ అన్నీ ఆ బ్యాగ్లో క్యారీ చేస్తాను, అందుకే ఆ బ్యాగ్ కూడా అక్కడే పెట్టేస్తాను. ఇంకేమైనా ఎక్స్పైర్ అయిపోయినాయా అని చూసి మెడిసిన్స్ అన్నీ సర్దేశాను. ఒకటి ఆర్గనైజర్లో, ఒకటి ట్రేలో కూడా పెట్టేస్తాను. ఇలా అయితే పెట్టేశాను. ముందు ఫస్ట్ మీకు జీవా బాక్సెస్ చూపించాను కదా, అవి తను ఎందుకో నేను ఉంచుకున్నాను మమ్మీ అంది, మళ్ళీ పడేస్తే ఏడుస్తుందని అవి కూడా అక్కడైతే పెట్టేశాను. పెట్టేసి ఈ బ్యాగ్ వెనకాల పెట్టి ఇదంతా ఇలా అయితే సర్దేశాను. మీకు ఈ ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి, నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలానే రెగ్యులర్గా చేస్తూ ఉంటారా అనేది కూడా నాతో చెప్పేయండి. ఇక్కడైతే అది అయిపోయింది, మేము కూడా డిన్నర్ అయితే చేసేసాక నేను కిచెన్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసాను. ఈరోజు మీకు నా నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ముందుగా లెఫ్ట్ ఓవర్స్ అవన్నీ షిఫ్ట్ చేసేస్తున్నాను. నేను పల్లీలు అయితే ఫ్రై చేశాను, అవి బాటిల్లో పోసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ముందైతే సైడ్కి తీసిపెట్టి షింక్లో వేయాల్సిన షింక్లో వేసేసి వరుసగా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ముందు పైన అంతా తుడిచేస్తాను. తర్వాత నేను మీకు ఒక లిక్విడ్ షేర్ చేశాను కదా, నేను క్లీనింగ్కి యూస్ చేసే లిక్విడ్ హోమ్ మేడ్, అదైతే స్ప్రే చేసేసి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇక్కడ ఈరోజు నేను మీకు నా స్టవ్ క్లీనింగ్ కూడా చూపిస్తానండి. విమ్ లిక్విడ్ అయితే అయిపోతే దాన్ని అయితే రీఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నా స్టవ్ క్లీనింగ్ చూసేద్దాం. ముందుగా నేను దీని మీద విమ్ లిక్విడ్ అయితే వేసేసి, వాళ్ళ పాలు కూడా పొంగాయి, ఎంత మెస్సీగా ఉందో చూసారా స్టవ్. దాన్ని నీట్గా ఇలా అయితే స్క్రబ్ చేసేస్తాను. ఈ గ్లాస్ టాప్స్ ఇవన్నీ మీరు ఎంత తక్కువగా వాష్ చేస్తే అంత మంచిదండి. అంటే రోజు క్లీన్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, నేను వీక్లీ 1 or 2 ఇలా స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తాను. రోజు అయితే ఆ లిక్విడ్ వేసేసి నేను జస్ట్ వైప్ చేసేస్తాను, నీట్గా వచ్చేస్తుంది. వీటిని వాటర్తో ఎంత తక్కువ వాష్ చేస్తే అంత మంచిది. నేను వాటర్తో వాష్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా ప్లాట్ఫామ్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్కి వాటర్ వచ్చేస్తాయి. సెకండ్ది, ఈ స్టవ్స్ మనం వాటర్తో ఎంత తక్కువ క్లీన్ చేస్తే అంత మంచిది. ఇది నేను ఒక నాప్కిన్, ఈ నాప్కిన్ ఓన్లీ స్టవ్ క్లీనింగ్ కోసమే పెట్టుకుంటాను. నేను దాంతో స్క్రబ్ చేసేసిన తర్వాత ఒకసారి పైన తుడిచేసి మళ్ళీ క్లాత్ తడుపుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద నీట్గా అయితే తుడిచేస్తాను.
వెనకాల ఉన్న టైల్స్ కూడా నీట్గా స్క్రబ్ చేసి తుడిచేసుకుంటున్నాను. చూసారా, నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. క్లీన్ కిచెన్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అండ్ నా దేవుడి సామాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నాతో చెప్పేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.